ఇక్కడికి రావడం తప్పే. మమ్మల్ని క్షమించండి. మెడబట్టి బయటికి తోసి నా బాబుని ఎత్తుకుపోవడానికి వచ్చారు. సంధ్య, స్వార్థం మనిషిలో మంచితనాన్ని చంపేస్తుంది, ఆలోచన జ్ఞానాన్ని చంపేస్తుంది, టోటల్ క్యారెక్టర్ని చంపేస్తుంది, నలుగురితో చీరని పెంచుకునేలా చేస్తుంది. సంధ్య, నీ విషయంలో జరుగుతున్నదే ప్రతాప్. నీతి నిజాయితీకి మారు పేరుగా ఉండేవాడివి, సింహంలా బతికా. మరిప్పుడు దొంగలా బ్రతుకుతున్నావు, భయపడుతూ బ్రతుకుతున్నావు. నీ నీడని నువ్వే నమ్మడం లేదు. నిన్ను ప్రశ్నించే వాళ్ళకి దూరంగా పారిపోవాలనుకుంటున్నావు. తప్పు చేస్తున్నావురా. డోంట్ యూ ఫీల్ గిల్టీ? సిగ్గుగా అనిపించట్లేదే ప్రతాప్? రాజావారి క్షేమం కోసం రూప ఎలాంటి త్యాగం చేసిందో గుర్తులేదా? పక్షవాతం తగ్గి మీ నాన్నగారు క్షేమంగా తిరుగుతున్నారంటే అది రూప చేసిన త్యాగం వల్లే. మృణాల్ని ఎదిరించి అమ్మవారి మొక్కు తీర్చుకుంది. మీ ఫ్యామిలీ మొత్తం రూపకి రుణపడుంది. రూపని నెత్తిన పెట్టుకుని పూజ చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? రూప గర్భశోకానికి కారణమవుతున్నావు. రూప బిడ్డని దాచిపెట్టి కన్నీళ్లు పెట్టిస్తున్నావు, మోసం చేస్తున్నావు. అందుకే మంగరాజు గారు కూడా శాపనార్థాలు పెట్టారు. అయినా నీలో మార్పు రావడం లేదు. ప్రతాప్ వద్దు, నా ప్రతాప్ ఇలా ఉండకూడదు, మారిపోవాలి. ఒకప్పటిలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లా మారిపోవాలి. ప్లీజ్ ప్రతాప్, నా కోసం అర్థం చేసుకో. అప్పట్లో ఏమన్నావు? ఒక్కసారి గుర్తు తెచ్చుకో ప్రతాప్. బిడ్డలు లేరు అని బాధపడకు. నువ్వు నా బిడ్డవి, నేను నీ బిడ్డని అన్నావు, అవునా? మరి ఇంకేంటి ప్రతాప్ ఈ దిగులు ఎందుకు? ఏ రూపబాబు లేకపోతే మనం బతకలేమా? మన జీవితాలు ఆగిపోతాయా? లైఫ్ ఇస్ అ బిజినెస్. ఒక దగ్గర నష్టపోతే మరో దగ్గర లాభపడతావు. నా బిడ్డ కన్నా నాకు నా భర్త ప్రతాపే ముఖ్యం. బిడ్డని ఎవరెత్తుకెళ్ళిపోతారని భయపడుతూ బిడ్డతో సహా దాక్కున్న తండ్రి ప్రతాప్ కన్నా పోలీస్ ఆఫీసర్గా గంభీరంగా తలెత్తుకొని తిరిగి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ అంటేనే నాకిష్టం. ఇచ్చేద్దాం ప్రతాప్, బాబుని రూపకిచ్చేద్దాం. సంధ్య, ఎంత గొడవ జరిగాక ఎక్కడి దాకా వచ్చాక నేను మాత్రం వాణ్ణి నా బిడ్డగా చూసుకోలేను, దగ్గరికి తీసుకోలేను. తప్పు చేస్తున్నాను, రూపకు అన్యాయం చేస్తున్నాను అనే ఫీలింగ్ గుచ్చుకుంటూనే ఉంటుంది. నార్మల్ గా ఉండలేను. నా వల్ల కాదు ప్రతాప్, నా వల్ల కాదు. ఎంత చెప్పినా నీ మనసు మారడం లేదా? ఇచ్చేద్దాం రా, రూపకి బాబునిచ్చేద్దాం. మంగరాజు గారు పెట్టిన శాపాలు గుర్తొస్తుంటే భయం వేస్తుందిరా. నిద్ర కూడా పట్టడం లేదురా. నువ్వు రానక్కర్లేదు ప్రతాప్, నేనే వెళ్ళి బాబుని ఇచ్చేస్తాను. ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను, సరేనా?
నాన్న, గుండెని రాయి చేసుకో. మన అదృష్టంలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ప్లీజ్ ప్రతాప్, ప్లీజ్ నాన్న, ఒప్పుకోరా, నా మాట విను. ప్లీజ్ ప్రతాప్. వాడు ఒప్పుకున్నట్టేనే, నేనెళ్ళి బాబుని తీసుకొస్తాను. ప్రతాప్, వీణ్ణి తిరిగివ్వాలంటే మాకు బాధగానే ఉంది. కానీ ఒక తల్లిగా పుత్ర సుఖాన్ని అనుభవించిన దాన్ని ఆ కష్టం పగవాళ్ళు కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. గుండెని రాయి చేసుకో ప్రతాప్. అత్తయ్య. సంధ్య, నేను మళ్ళీ చూస్తానో లేదో, ఆఖరిసారిగా తనివి తీరా ముద్దాడని. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి, పారిపో నీకుండా పట్టుకో నా చేయి. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి, పారిపో నీకుండా పట్టుకో నా చేయి. తెలుసా ఈ ఊసు చెబుతా తలవుచు. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి, పారిపో నీకుండా పట్టుకో నా చేయి. లే. అయ్యో, వేడెక్కువ ఉన్నాయా? సరే, గుడ్ బాయ్. అయ్యో, కళ్ళల్లో పడిందా? లేదు నాన్న, సారీ. అమ్మ రూపా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు, కనీసం ఈ పాలన్న తాగమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బాబుకి స్నానం చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. వెళ్ళండి. లేదు లేదు లేదు, మీకే చెప్పేది, వెళ్ళండి. లేదు నాన్న, లేదు. గుడ్ బాయ్. సరిపోయినాయా?
చిన్ని కన్న కదా, బంగారు తండ్రి కదా, మంచోడు కదా. అయ్యో దేవుడా, ఎంత పెద్ద శిక్ష వేస్తున్నావు. కాటికి కాళ్ళు చాపి కూర్చున్నాను. ఈ వయసులో నన్ను ఈ ఘోరాలను చూసేలా ఎందుకు చేస్తున్నావయ్యా? తీసుకువెళ్ళిపో, నన్ను వెంటనే తీసుకువెళ్ళిపో. నాకు బ్రతకాలని లేదు. తాతయ్య, 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 రిలాక్స్, రిలాక్స్, ఏం కాదు, రిలాక్స్. తాతయ్య, ఇంకా పెయిన్ గా ఉందా? ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. అమరూపా, మీరేం వరి అవ్వకండి తాతయ్య. డాక్టర్ గారు ఎలా చెప్తే అలా చేద్దాం. మీకు నయం అనిపిస్తేనే ఆయన ఇక్కడికి రమ్మందాం, లేదంటే అంబులెన్స్ కి ఫోన్ చేసి నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. తాతయ్య, ఫోన్ ఎందుకు కట్ చేశావు? అమరూపా, నువ్వు నార్మల్ అయిపోయావు. ఇంత సెన్సిబుల్ గా మాట్లాడుతున్నావు. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. రామ్మా, నీ బాబు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. రా, తీసుకొద్దాం పదా. అమ్మ రూపా, నీ బాబు ఎవరి దగ్గర ఉన్నాడో తెలుసా? ప్రతాప్ దగ్గర ఉన్నాడు. అమ్మ రూపా, ప్రతాప్ దగ్గర ఉన్నాడు, అంతే కదా? నీకు తెలుసా నీ బాబు ప్రతాప్ దగ్గర ఉన్నట్టు? నీకు తెలుసా? తెలుసు, అంతా తెలుసు. మరి పిచ్చి అది నాటకం. నాటకమా? అవును తాతయ్య, నాకు పిచ్చి లేదు, ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాను అంతే. ఎందుకమ్మా, ఎందుకలా? నీ బాబు దొరికాడు అని తెలిసినా ఎందుకు పిచ్చి దానిలో యాక్ట్ చేస్తున్నావు? బాబు దొరికాడు అని తెలిసింది కాబట్టే
పిచ్చిదానిలా యాక్ట్ చేస్తున్నాను. నా ప్రాబ్లంకి ఇదే పరిష్కారం అనుకున్నాను. అదెలా పరిష్కారం అవుతుంది? నీ బాబుని నీ దగ్గర చేర్చడమే పరిష్కారం. ప్రతాప్ నిన్ను మోసం చేశాడమ్మా. నీ బాబుని తన దగ్గర ఉంచుకుని నాటకాలాడాడు. తాతయ్య, మోసమని నాటకమని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజాన్ని దాచిపెట్టి మెంటల్ గా ప్రతాప్ ఎంత స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు. నీ బాబుని ఎత్తుకుపోయిన వాడిని సపోర్ట్ చేస్తున్నావా? ప్రతాప్ బాధను కళ్ళారా చూస్తే నువ్వు కూడా అతన్నే సపోర్ట్ చేస్తావు. ఆ రోజు బాబు గురించి అడగడానికి నేను స్వామీజీ దగ్గరికెళ్లాను. నాకంటే ముందు ప్రతాప్ స్వామీజీతో మాట్లాడాడు. చాటుగా ఉండి వాళ్ళు మాట్లాడుకునేదంతా విన్నాను. స్వామీజీ, నిజం చెప్తున్నాను. బాబుని దత్తత తీసుకునేటప్పుడు నాకు తెలీదు వాడు రూపబాబేనని. ఒకవేళ తెలిసుంటే అప్పుడే వాణ్ణి రూపు చేతుల్లో పెట్టుండేవాణ్ణి. ఆపేక్ష పెంచుకున్నాక, అనుబంధం తెంచుకోలేని స్థితికి చేరుకున్నాక అప్పుడు తెలిసింది ఈ చేతులాంటి నిజం. అప్పటినుంచి ఏ క్షణాన ఈ నిజం బయటపడుతుందో, ఎప్పుడు బాబుని రూప ఎత్తుకుపోతుందోనని పెక్కుమంటూ భయంతో బతుకుతున్నాను స్వామీజీ. ఇది చిన్న విషయం కాదు, ఆషామాషిగా తేలే వ్యవహారం కాదు. కొన్ని జీవితాలతో ముడిపడ్డ సమస్య, కొన్ని జీవితాల్నే బలి కోరుకునే సమస్య. ఇప్పుడు చెప్పండి తాతయ్య, ప్రతాప్ చేసింది తప్ప? తెలిసి నీ బాబుని తన దగ్గరుంచుకోవటం తప్పే. తాతయ్య, నేను వెళ్ళి తన కాళ్ల మీద పడి నా బాబు నాకివ్వమంటే ప్రతాప్ మారు మాట్లాడకుండా ఇస్తాడు. ప్రతాప్ మంచితనం మీద నాకు నమ్మకం ఉంది. అంత నమ్మకం ఉంటే ఆ పని ఎందుకు చేయలేదు? లేని బాబుని ఉన్నట్టుగా ఊహించుకుంటూ పిచ్చిదానిలా ఎందుకు నటిస్తున్నావు? కావాలని. అమ్మ రూపా, నేను అడగకపోయినా మీరంతా కలిసి ప్రతాప్ దగ్గర నుండి బాబుని ఎత్తుకొచ్చి నాకు అప్పు చెప్తారు. నాకు అది ఇష్టం లేదు. నీ బాబు నీ దగ్గరికి చేరటం ఇష్టం లేదా? ప్రతాప్ నుండి బాబుని దూరం చేయడం ఇష్టం లేదు. అమ్మ రూపా. అవును తాతయ్య, మృణాలిని కారణంగా సంధ్య గొడ్రాలిగా మారింది. మానసికంగా నరకం అనుభవించింది. తప్పో ఒప్పో తన మొదటి బిడ్డని ఇస్తానంటూ సంధ్యకి మాటిచ్చాడు సందీప్. ప్రియాంక బాబుని ఇచ్చాడు కూడా. ఆ బాబు మీద ఆపేక్ష పెంచుకుని గొడ్రాలిని అన్న బాధ మర్చిపోయిన సంధ్యకి మళ్ళీ అన్యాయం జరిగింది. సందీప్ ఆ బాబుని తీసుకొచ్చేశాడు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు? సంజయ్కి అన్యాయం చేసింది ఎవరో కాదు, నా భర్త, నా అత్త. అయితే ఆ అన్యాయాన్ని సరిచేయాల్సిన బాధ్యత హవేలీ కోడలుగా నా మీద ఉంది. పిచ్చిగా ఆలోచించుకో. తాతయ్య, ఒక్క విషయం తెలుసుకో. ప్రతాప్కి దత్తత తీసుకునే ముందు తెలీదు వాడు నా బాబే అని. బాబు మీద ఆపేక్ష పెంచుకుని పచ్చిక చేసుకున్నాడు. సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమ పెంచుకున్నాడు. ఆ సమయంలో అతనికి బాబు గురించిన నిజం తెలిసింది. ఆ తరువాత ప్రతాప్ పడ్డ బాధ తెలిసాక గుండె కరిగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతాప్ దగ్గర నుండి బాబుని తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. ప్రతాప్ బాధ సరే, మరి నీ బాధ సంగతి ఏంటమ్మా? భరించగలవా? అలవాటైపోయింది. తాతయ్య, నేనిలాగే పిచ్చిదానిలా నటిస్తుంటాను. పిచ్చి కాబట్టి బాబునిచ్చినా చూసుకోలేను అని వాళ్లే పెంచుకుంటారు. అన్యాయం అనుకోరు. తాతయ్య, ఈ
నిజం ఈ నాటకం మన మధ్యలోనే ఉండాలి. మూడో మనిషికి తెలియడానికి వీల్లేదు. మాటివ్వండి. ఏంటమ్మా ఇది? నీ త్యాగాలకు అంతులేదా? ఎంద్రాలిలా నీకు మాత్రం సంతోషంగా సుఖంగా పిల్లా పాపలతో కాపురం చేసుకోవాలని లేదా? ఇళ్ళలో కష్టాలు పడుతున్నా కలలో సుఖాన్ని ఊహించుకుని తృప్తి పడమనే దేవుడు కళ్ళని సృష్టించాడు. ఆ ఫెసిలిటీ నాలాంటి వాళ్ళ కోసమే తాతయ్య. ఎదిగిపోయావమ్మా, చాలా ఎదిగిపోయావు. ఏ కష్టము నిన్ను బాధ పెట్టలేనంతగా ఎదిగిపోయావు. ఎలాంటి స్వార్థమో నీ వైపు తొంగి చూడటానికే భయపడేంతగా ఎదిగిపోయావు. నిన్ను చూసి పొంగిపోవాలో కుంగిపోవాలో తెలియటం లేదు తల్లి.